నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి, ఏపీకి భరాలు, తగ్గనున్న బంగారం, వెండి, మొబైల్ ఫోన్లు, క్యాన్సర్ మందుల ధరలు. ఈ నెల 31 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. ఈ నెల 25న బడ్జెట్ సమావేశాలు. రేపు పంట రుణమాఫీపై చర్చ. బీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి భారీగా నిధులు ఇస్తారని ఆశించాం, కానీ కేటాయించింది శూన్యం. కేంద్ర బడ్జెట్పై బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. ఈ నెల 28న ఊర పండుగ సందర్భంగా నిజామాబాద్ నగర నలుమూలల్లో బండారు పోసిన సర్వ సమాజ్ కమిటీ. ఊర పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకోవాలని సూచించిన పెద్దలు. సిరికొండ మండలంలో పర్యటించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పలు పాఠశాలలను తనిఖీ చేసి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్. కేంద్ర బడ్జెట్ ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేకపోవడంతో స్టాక్ మార్కెట్లకు భారీ షాక్. సెన్సెక్స్ 700 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్ల నష్టం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు నిరుద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేల నిరసన. పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరతకు నిరసనగా బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట శిశువు మృతదేహంతో బంధువుల ధర్నా. బీజేపీ సీనియర్ నాయకుడు కాటిపల్లి రామ్ గోపాల్ రెడ్డి అకాల మరణం తీరని లోటు. సంతాపం తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ నాయకులు. రేపు నగరంలోని సుభాష్ నగర్ నుంచి అంతిమయాత్ర. కుటుంబీకుల వెల్లడి. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు ఏకంగా 2,990 తగ్గి 70,860కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు 2,750 తగ్గి 64,950గా నమోదైంది. అటు సిల్వర్ రేటు 3,500 తగ్గి 88,000కు చేరింది. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించాం, దక్కింది శూన్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించాం, దక్కింది శూన్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్పై కేటీఆర్ స్పందిస్తూ బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారు. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి దక్కింది గుండు సున్నానే అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్జీవన చట్టంలో దాదాపు 35 హామీలపైనే నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అనేకసార్లు అభ్యర్థులు లేఖలు కూడా రాశారు. ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసేలేదు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవటం లేదు. ఐఐఎం సహా నేషనల్ ఇన్స్టిట్యూట్ వంటి కేంద్ర జాతీయ సంస్థలను ఇవ్వమని మేము కోరినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. తెలంగాణ నుంచి ముంబై, నాగపూర్, బెంగళూరు, చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ వాటి గురించి స్పందన లేదు. మెగర్ పవర్లూమ్ క్లస్టర్లతో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని అడిగినా కూడా కేంద్రం స్పందించలేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి ఢిల్లీలో అడిగిన వాటిని కూడా పట్టించుకోలేదు. తెలంగాణకు మరోసారి ఈ కేంద్ర బడ్జెట్లో దక్కింది గుండు సున్నా. తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. 16 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్కు, బీహార్కు దక్కిన నిధులను చూసేనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ బడ్జెట్ తెలియజేస్తుందని కేటీఆర్ అన్నారు. ఈ బడ్జెట్ లోనైనా మనకు న్యాయం చేస్తారేమో,
ఈ బడ్జెట్లోనైనా తెలంగాణ పారిశ్రామిక రంగానికి, తెలంగాణలోని పేదలకు, తెలంగాణలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేస్తారేమని చెప్పి మేము ఆశించినాం. కానీ దురదృష్టం ఇవాళ 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ అందులో పెద్ద ఎత్తున కొన్ని రాష్ట్రాలకు పెద్దపీట వేసినప్పటికీ తెలంగాణ ప్రస్తావన మాత్రం లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం, శోచనీయం. తెలంగాణలో 4 బీజేపీ ఎంపీలు గతంలో ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆ సంఖ్యను రెట్టింపు చేసినారు, 8 మందిని గెలిపించారు. అయినప్పటికీ 8 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం, తీవ్రంగా కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా విస్మయపరిచిన అంశం. బడ్జెట్ చూస్తూ ఉంటే ఇప్పటిదాకా నేను కామెంటరీ కూడా వింటా ఉన్నాను. ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడ్జెటా అనే విధంగా ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మాకేమీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినందుకు బాధ లేదు. సాటి తెలుగు రాష్ట్రం, తప్పకుండా వారు బాగుండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటోళ్ళం తప్ప వారికి నష్టం జరిగితే మేము కూడా బాధపడతాం. కానీ ఆంధ్రతో పాటు ఆంధ్రాకు ఇచ్చినట్టుగానే మీరు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పిన ప్రతిసారి ఏమన్నారు కేంద్ర మంత్రి గారు? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మాట్లాడింది. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంటేనే 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలు ఆ చట్టంలో ఉన్నాయి. కానీ మొత్తం స్పీచ్ కాపీలో ఎక్కడ కూడా కనీసం తెలంగాణ అన్న పదం కూడా మంత్రి గారు మాట్లాడకపోవడం బాధాకరం. కేంద్ర బడ్జెట్ ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవని సెన్సెక్స్ 700 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఇవాళ వరుసగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 48.21 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించారు. ఇందులో మొత్తం ఆదాయం 32.7 కోట్లు కాగా పన్ను ఆదాయం 28.83 లక్షల కోట్లు, అలాగే అప్పుల పన్నేతర ఆదాయాలు 16 లక్షల కోట్లు అంచనా వేశారు. ఇదిలా ఉంటే బడ్జెట్పై గంపెడు ఆశలు పెట్టుకున్న స్టాక్ మార్కెట్లకు భారీ షాక్ తగిలింది. ఆశించిన స్థాయిలో బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడంతో సెన్సెక్స్ 700, నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయింది. కాగా ప్రస్తుతం సెన్సెక్స్ 79,896 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 24,301 వద్ద కొనసాగుతుంది. అయితే ఈ నష్టాలు మార్కెట్ సమయాలు ముగిసే వరకు పూడ్చుకుంటాయా లేక పూర్తిగా పతనం అవుతాయో అనేది వేచి చూడాలి. నిజామాబాద్ నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆషాఢం డిస్కౌంట్ సేల్ ప్రజలను ఆకర్షిస్తోంది. పెద్ద ఎత్తున వినియోగదారులతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సందడి నెలకొంది. నగరంలోని రాష్ట్రపతి రోడ్లో గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వినియోగదారులతో కిక్కిరిసింది. ఆ వస్త్ర షోరూం భారీగా ఆఫర్లు పెట్టడంతో వినియోగదారులు పోటెత్తారు. చిన్నారుల నుంచి పెద్ద వయసు వారి వరకు సరికొత్త ఫ్యాషన్స్తో యజమానులు భారీగా డిస్కౌంట్ సేల్స్, కిలోల చొప్పున చీరలు అమ్ముతుండడం జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రజలు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. పలు వస్త్రాలపై 20% నుంచి 70% వరకు డిస్కౌంట్స్ ఉండడంతో ప్రజలు ఆ షోరూంకు క్యూ కడుతున్నారు. ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ మాట్లాడుతూ, మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్లు, చీరలను కేజీల వారీగా అతి తక్కువ ధరకు అమ్ముతున్నామన్నారు. జిల్లా ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పట్టు, ఫ్యాన్సీ, సింథటిక్ అన్ని రకాల వస్త్రాల మీద అప్ టు 66% డిస్కౌంట్ ఇస్తున్నామండి. అలాగే మెన్స్ వేర్లో ఆల్ లీడింగ్ బ్రాండెడ్ మీద buy 1 20, buy 2 30, buy 3 40, buy 2 get 1 ఆల్ లీడింగ్ బ్రాండ్స్ మీద అవైలబుల్ ఉన్నాయండి. కేజీ సేల్ కూడా ఉందా సార్? కేజీ సేల్ కూడా ఉందండి. సింథటిక్ సారీస్, ఫ్యాన్సీ, పట్టు, కంచి, ధర్మవరం, ఆరణి ఈ పట్టు ఐటమ్ మీద కూడా కేజీ సేల్ ఉంది. ఈ నెల 28న ఊర పండుగ సందర్భంగా నగరంలోని శివాజీ నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రామ్ మందిర్ గాజులపేటలో బండారు పోశారు. నగరంలోని శివాజీ నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బడా రామ్ మందిర్ గాజులపేటలో బండారు పోశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బండారి జతేశ్వర్, వైస్ ప్రెసిడెంట్ ఈల శ్రీధర్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ రామర్తి రాజు, క్యాషియర్ ఆయుత్ శంకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు బండారు వేయడం జరిగింది. అందులో భాగంగా అంటే ఈ రోజు నుంచి మరి దేవతామూర్తుల యొక్క విగ్రహ రూపకల్పన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఎవరు కూడా మరి పొలిమేరలు దాటొద్దని చెప్పేసి పెద్దల నానుడి, దయచేసి ఎవరు కూడా మరి ఊరు దాటిపోవద్దు. మరి ఊరవండగ 28వ తారీఖు రోజు ఆదివారంలో జరుగుతుంది. మరి ఊరవండగ కార్యక్రమంలో అందరూ పాల్గొని మాణిక్ బండర్ తాండాలో శీతల్ పండుగ వైభవంగా నిర్వహించారు. 2వ డివిజన్ కార్పొరేటర్ రాయ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మాక్లూర్ మండలంలోని మాణిక్ బండార్ తాండాలో శీతల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ రాయ్ సింగ్, తాండా పెద్ద మనుషులు బావ్ సింగ్, సీను నాయక్, ప్రేమ్, రవి, లక్ష్మణ్, శంకర్, దన్ను, హరి సింగ్, గంగారాం, కిషన్, చందా, పీర్ సింగ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు, యువకులు చేసిన నృత్యాలు అందరినీ ఆకర్షించారు. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ వద్ద రైతు వ్యతిరేక ప్రభుత్వానికి నిరసనగా బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ నిరుద్యోగ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. మొదట వారు ట్యాంక్ బండ్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్రగా గన్ పార్కులోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి అసెంబ్లీని చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్యమైన అంశాలు 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిందని, సోనియమ్మ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9న రైతన్నలకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తారని, ఇప్పుడు అనేక ఆంక్షలతో కొంతమందికే 1 లక్ష రుణమాఫీ చేయడాన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, అర్హులైన ప్రతి రైతుకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే వరంగల్ రైతు డిక్లరేషన్లో హామీలను అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ నిరుద్యోగ యువతి ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వారి కళ్లల్లో కారం కొట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. మెగా డిఎస్సీ అని చెప్పి పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ వేయకుండా, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోపు ఇస్తామని నిరుద్యోగులకు మోసం చేసిందని రేవంత్ సర్కార్పై మండిపడ్డారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ఇచ్చిన యువ డిక్లరేషన్ అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్ని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. జరుగుతున్న అసెంబ్లీలో సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలం అందరం ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాం, కాంగ్రెస్ గ్యారంటీలు, హామీలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సదాశివ్ నగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన తండ్రి జీర్ల చిన్న మల్లయ్యను హత్య చేసి కుమారుడు జీర్ల ప్రవీణ్ ఆత్మహత్యకు కారకులైన 3 అదుపులోకి తీసుకున్న పోలీసులు మేకలు, గొర్రెలు మేపుకుంటూ జీవనోపాధి పొందుతున్న మల్లయ్య 2 నెలల క్రితం అదే గ్రామానికి చెందిన 2 వ్యక్తులు మల్లయ్యకు చెందిన గొర్రెలను దొంగిలిస్తుండగా చూసిన కుమారుడు ప్రవీణ్ దొంగతనం భాగోతం బయట వస్తుందని భావించి ప్రవీణ్ భయభ్రాంతులకు గురి చేసిన గ్రామానికి చెందిన 2 వ్యక్తులు. దీంతో మనస్తాపం చెందిన ప్రవీణ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే దొంగతనం విషయం చిన్న మల్లయ్యకు తెలిసి ఉంటుందని భావించి హత్య చేసేందుకు పథకం వేసుకున్న 2 వ్యక్తులు ఈ నెల 19వ తేదీన గొర్రెలు, మేకలు మేపేందుకు వెళ్లిన మల్లయ్య తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సదాశివ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో 2ని అదుపులోకి తీసుకుని విచారించగా మల్లయ్యను హత్య చోటు దగ్గర ఎంఆర్ఓ సమక్షంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి పోస్టుమార్టం నిర్వహించారు. మరో వ్యక్తితో కలిసి హత్య చేసిన 2 వ్యక్తులు 3ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు మల్లయ్యను హత్య చేసి పూడ్చిపెట్టినట్లు పెద్ద కొడుకు ప్రదీప్ తెలిపారు. ఇంత జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే మేము సీసీ ఫుటేజ్ ఆధారంగా మిగతా మేము ఇన్వెస్టిగేషన్ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే మేము అనుకుంటున్న సస్పెక్ట్ మా నాన్న ఈ కందూరు సాయిల్ తోటి కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళు ప్లాన్ ప్రకారమే చంపినట్టు మాకు అనుమానం వచ్చింది. దాంతోపాటు మేము సీసీ ఫుటేజ్లో చెక్ చేసినాము. వీళ్ళ మేకల వెనకాలే ఒక 10 minutes గ్యాప్లో వాళ్ళకి కూడా వెళ్ళినాయి. మా నాన్న లొకేషన్ పంపించారు పోలీసు వాళ్ళు. ఎగ్జాక్ట్ ఆ లొకేషన్లోనే మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నగరంలోని కోటగల్లి, జెండగల్లీలో ఊర పండుగ సందర్భంగా భండారు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం నగరంలోని జెండగల్లీలో స్థానిక పాటిగల్లి, వినాయక్ నగర్, మున్నూరు కాపు, సుగంధం కాపు, గోనరెడ్డి కాపు, పాకనాటి కాపు సంఘం సభ్యులు కలిసి ఈ నెల 28వ తారీఖు ఆదివారం జరగబోయే ఊర పండుగ కోసం భండారు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ ఈ పండుగను మా తాతల కాలం నుండి జరుపుకుంటామని, వర్షాలు బాగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా చెంది మానవులకు ఎటువంటి అనారోగ్యం రాకుండా ఉండాలని గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే ప్రతి సంవత్సరం కొత్త దేవుళ్లను కిల్లా గద్దె నుండి ఊరేగించి ఇక్కడ ప్రతిష్టాపన చేసుకుంటామని, ఆదివారం రోజు పెద్ద పండుగ వాతావరణంలో పిల్లల నుండి పెద్దల వరకు ఊరేగింపులో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతాం. ఇట్టి కార్యక్రమానికి పాటిగల్లి, వినాయక్ నగర్ అధ్యక్షులు కొత్త వేణు, గోనరెడ్డి కాపు అధ్యక్షులు అనిల్ మరియు
శ్రీధర్, భాస్కర్, సుదర్శన్ రెడ్డి, పడాల భూపతి, మాజీ కార్పొరేటర్ దేవన్న తదితరులు ఉన్నారు. బండారు పోయడం జరిగింది. 4 సంఘాలు పాటిగల్లి మున్నూరు కాపు సంఘం వినాయనారు మరియు గోనెకాపు మరి పాకనాటి సుగంధ తరఫ 4 సంఘాల పెద్ద మనుషుల ఆధ్వర్యంలో కామన్ కంతల్లో బండారు పోయడం జరిగింది. ఈరోజు ప్రోగ్రాం చాలైంది. రేపటి నుంచి దేవుని తయారు చేస్తారు. 28 నాడు ఊర పండుగ. దీనికి ప్రజలందరూ సహకరించి విజయవంతం చేయాలని మా పాటిగల్లి వినాయనారు సంఘం నుంచి కోరుచున్నాము. అలాగే ఊర పండుగ నాడు మన కిల్లా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఊరికి పెద్ద ఎత్తున వస్తారు. పబ్లిక్, మహిళలు, యువకులు అందరూ వస్తారు. ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 26, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 26, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపనుంది. రేపు పంటల రుణమాఫీపై చర్చ జరగనున్నట్లు సమాచారం. బీఏసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్లు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సిపిఐ నుండి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి బాలాల హాజరయ్యారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి పట్ల శాసనసభ ఇవాళ సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె మృతికి సంతాపంగా సభ్యులందరూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. 23/2/2024 నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు కుమారి లాస్యనందిత సాయన్న గారి ఆకస్మిక మరణం పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి బాధాకరమైన తీర్మానం నేను ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను. ఎలివేటెడ్ కారిడార్ల అనుమతి, అదేవిధంగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపడానికి అనుమతి వచ్చే సమయానికి వారు లేరు. వారి వారసురాలుగా వచ్చిన లాస్యనందిత గారైనా ఆ సందర్భంలో ఉండుంటే చాలా సంతోషపడి ఉండేవాళ్ళు. ఎందుకంటే సాయన్న గారి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరిందని. కానీ దురదృష్టవశాత్తు లాస్యనందిత గారు కూడా ఈ కంటోన్మెంటు అత్యంత కీలకమైన సమస్యల పరిష్కార సమయంలో వారు మన మధ్యత లేకపోవడం బాధాకరమైన విషయం. నగరంలో ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు నగరంలోని 18 ప్రాంతాలను గుర్తించామన్నారు. ట్రాఫిక్ ఏసీపీ చాంబర్లో సోమవారం అందుకు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. ప్రజలు రాంగ్ రూట్లో ప్రయాణం చేయడం, సెల్ ఫోన్తో మాట్లాడుతూ వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. వాహనదారులు రాంగ్ రూట్లో సెల్ ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపరాదని ఆయన తెలిపారు. అలా నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. నగరంలో ప్రత్యేక బృందాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎవరైనా సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ రూట్లో వాహనం నడపడం చేసినచో వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నగరంలో కుమార్ గల్లీ నుంచి గాంధీ చౌక్, శ్రీదేవి థియేటర్ నుంచి పూసల గల్లీ నుంచి మమతా పాయింట్ వరకు, ఎల్వీఆర్ షాపింగ్ మాల్ నుండి మమతా పాయింట్ వరకు, ఖలీల్వాడి గౌతమి కళాశాల నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వరకు, పాత మనోరమ హాస్పిటల్ నుంచి సాయి బిఎస్ఎన్ఎల్ వరకు, బిఎస్ఎన్ఎల్ పాయింట్ నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి హరిచరణ్ మార్వాడి కళాశాల వరకు, పోలీస్ కమిషనరేట్ నుంచి నిషితా కళాశాల, జడ్పీ కార్యాలయం నుంచి డిఐజీ కార్యాలయం మీదుగా కంటేశ్వర్ జంక్షన్ నుంచి కంటేశ్వర్ శివాలయం వరకు, గోపన్పల్లి కమాన్ నుంచి కృష్ణ మందిర్ టెంపుల్, మారుతినగర్ వరకు, శ్రీరామ గార్డెన్ ఫంక్షన్ హాల్ నుంచి గంగాస్థాన్ ఫేజ్ 2 వరకు, ఎల్లమ్మగుట్ట మనోరమ ఆసుపత్రి నుంచి ప్రగతి హాస్పిటల్ వరకు, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వంశీ హోటల్ ఎదురుగా నుంచి పులాంగ్ చౌరస్తా వరకు, పాస్పోర్ట్ కార్యాలయం నుంచి ప్రగతి హాస్పిటల్ వరకు, ఇండియన్ పెట్రోల్ బంకు నుంచి ఆర్ఆర్ చౌరస్తా వరకు, మాలపల్లి చౌరస్తా నుంచి బోధన్ రోడ్డు 2 వైపుల ప్రాంతాలను గుర్తించామన్నారు. ప్రజలు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖకు సహకరించి నిబంధనల మేరకు వాహనాలు నడపాలని ఆయన సూచించారు. విలేకరుల సమావేశంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో రాంగ్ సైడ్ వాహనాలు నడుపుతున్నారో మేము 18 చోట్ల ఈ రాంగ్ సైడ్ వాహనాలు నడుపుతున్నట్టు మేము గుర్తించినాము. మరి దీని గురించి మా సిపి గారి ఆదేశానుసారము ట్రాఫిక్ సిబ్బందితో పాటు కొంత మిగతా ఆర్మ్డ్ ఫోర్స్ కూడా మాకు సాయం ఇవ్వడం జరిగింది. మరి ఈ రాంగ్ రూట్ నడిపే వాహనాలతో పాటు
చాలామంది వాహనదారులు కూడా ఈరోజు చూస్తూ ఉన్నాము, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడుపుతూ ఉన్నారు. దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి. కాబట్టి ఖచ్చితంగా రాంగ్ రూట్లో వెళ్ళే వాహనాన్ని మరియు బడ్జెట్ తర్వాత ధరలు పెరిగినవి, తగ్గిన వస్తువుల జాబితా ఇది. క్యాన్సర్ మందులు, మొబైల్ ఫోన్లు, బంగారం, వెండిపై ధరలు తగ్గాయి. కేంద్ర మంత్రి సీతారామన్ ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ 2024-25 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రెండోసారి ఆమె వరుసగా బడ్జెట్ను చదివారు. బడ్జెట్ తర్వాత ఏ వస్తువులు ధరలు పెరిగాయి, ఏ వస్తువుల ధరలు తగ్గాయో తెలుసుకుందాం. బడ్జెట్ ప్రభావం వల్ల ధరలు తగ్గిన వాటిల్లో 3 రకాల క్యాన్సర్ మందులు, మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, దిగుమతి చేసిన బంగారం, దిగుమతి చేసిన వెండి ఉన్నాయి. లేదర్ గూడ్స్, సీ ఫుడ్స్, ఎక్స్రే ట్యూబ్లు, రొయ్యలు, ఫిష్ ఫుడ్, ఉక్కు, రాగి, సోలార్ సెల్స్, ఫ్యాన్ల తయారీకి అవసరమైన వస్తువులు, 25 రకాల క్రిటికల్ మినరల్స్, బ్రూడ్ స్టాక్, పాలిచెట్, వార్మా, ఫ్రిన్ష్, ఫిష్ ఫీడ్, మిథైలిన్, డెఫెనియల్, ఎండిఐ ఉన్నాయి. పెరిగిన వస్తువుల్లో ప్లాస్టిక్ ఐటమ్స్లు, పవిసి ఫ్లెక్స్లు, బ్యానర్లు, సోలార్ గ్యాస్, టిండ్ కాపర్, ఇంటెక్ట్ కనెక్టర్, అమోనియం నైట్రేట్ ఉన్నాయి. మారుమూల ప్రాంతమైన సిరికొండ మండలంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పర్యటించి విస్తృత తనిఖీలు చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాలలను, వాల్కోట్ కలాన్ గ్రామంలోని జడ్పీ హైస్కూళ్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయా పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను పరిశీలించారు. తాగునీటి వసతి, కిచెన్ షెడ్, క్లాస్ రూమ్స్, వరండా తదితర వాటిని పరిశీలించిన కలెక్టర్ పనులు పూర్తయిన వాటిని తక్షణమే ఎంబీ రికార్డు చేయాలని అధికారులను ఆదేశించారు. తుది దశలో ఉన్న పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయించాలని అన్నారు. విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ఉపాధ్యాయులు హాజరు గురించి వాకప్ చేశారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న బోధన తీరును పరిశీలించారు. డిజిటల్ విధానంలో కొనసాగుతున్న విద్యా బోధనతో పాఠాలు సులభతరంగా ఆకలింపు చేసుకోగలుగుతున్నామని విద్యార్థులకు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాగా సిరికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కౌంటర్, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ విభాగాలు, వివిధ వార్డులను సందర్శించారు. మధుమేహం, రక్త పరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కలెక్టర్ వెంట డిఆర్డీఓ సాయగౌడ్, మండల ప్రత్యేక అధికారి నాగూరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం, పంచాయతీరాజ్ ఈఈ శంకర్ నాయక్, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, తహసీల్దార్ రవీంద్రరావు తదితరులు ఉన్నారు. సీనియర్ బీజేపీ నేత కాటిపల్లి రామ్ గోపాల్ రెడ్డి మృతి బీజేపీకి తీరని లోటని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కొనియాడారు. సీనియర్ బీజేపీ నాయకులు సికింద్రాపూర్ కాటిపల్లి రామ్ గోపాల్ రెడ్డి అకాల మరణం చెందారు. రేపు మధ్యాహ్నం సుభాష్ నగర్లో గల వారి స్వగృహం నుండి అంతిమయాత్ర మొదలవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణం పట్ల బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ రామ్ గోపాల్ రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. రామ్ గోపాల్ రెడ్డి మరణం బీజేపీకి తీరని లోటన్నారు. బొబ్బిలి వీధి ఎల్లమ్మగుట్ట మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28న ఊర పండుగ సందర్భంగా ఎల్లమ్మగుట్టలో బండరు పోశారు. బొబ్బిలి వీధి ఎల్లమ్మగుట్ట మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28న ఊర పండుగను పురస్కరించుకుని ఎల్లమ్మగుట్టలోని మున్నూరు కాపు కమాన్ ఎల్ఐసి దగ్గర బండారు పోశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బొబ్బిలి మోహన్, కోశాధికారి ఎండల సురేష్, సెక్రటరీ ఉల్లెంగ నాగరాజ్, ఉపాధ్యక్షులు పంచరెడ్డి సంతోష్, వెంకటేష్ మరియు 20వ డివిజన్ కార్పొరేటర్ న్యాలం రాజు, పెద్ద కాపుల పెద్దలు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క ఎల్లమ్మగుట్ట బొబ్బిలి వీధి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బండారు కార్యక్రమం నిజామాబాద్ సర్వ సమాజీ ఆధ్వర్యంలో మా యొక్క నిజామాబాద్ పట్టణ పోతరాజుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని బండారు పోసే కార్యక్రమం సురు చేసినాము. ఈరోజు బండారు వేసి గ్రామ దేవతలను తయారు చేయడంలో ఒక సురు చేసి మరి వచ్చే ఆదివారం నాడు ఈ యొక్క పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. నగరంలోని 19వ డివిజన్లో గల కంటేశ్వర్ రోకడ హనుమాన్ ఆలయంలో 3 లక్షల నిధులతో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు మేయర్ నీతూ కిరణ్ భూమి పూజ చేశారు.
నగరంలోని 19వ డివిజన్ కంటేశ్వర్ రోకడ హనుమాన్ ఆలయం వద్ద 3 లక్షల నిధులతో నిర్మించే సీసీ డ్రైనేజీ పనులను నగర మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మీసాల సవితా శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. మాధవన్ నగర్లో 3 రోజులుగా అస్వస్థతతో నేడు మృతి చెందిన గోమాతకు విహెచ్పి నాయకులు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహాయక కార్యదర్శి దాత్రికా రమేష్ ఆధ్వర్యంలో మాధవన్ నగర్లో గత 3 రోజులుగా వైద్యం చేయిస్తున్న ఓ గోమాత ఈ రోజు పరమపదించింది. ఆ గోమాతకు సారంగపూర్లోని శ్రీ గోశాలకు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేయడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి రామ్ ప్రసాద్ చటర్జీ, నగర సహాయక కార్యదర్శి ముత్యాల సతీష్, రణదీప్, ఇందూర్ నరేష్, ఆశీష్ దేశాయ్, గంగాధర్, రఘునాథ్, సిద్ధుల, దామ శ్రీనివాస్ తదితర గోసేవకులు పాల్గొన్నారు. ఈ నెల 28న ఊర పండుగను పురస్కరించుకుని గాజులపేట్ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బండారు పోశారు. నిజామాబాద్ సర్వ సమాజ్ కమిటీ నిర్ణయం మేరకు ఈ నెల 28 ఆదివారం నాడు జరగబోయే ఊర పండుగలో భాగంగా ఈ రోజు 23వ తేదీ మంగళవారం నాడు విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం గాజులపేట్ వారి ఆధ్వర్యంలో బండారు పోశారు. ఈ సందర్భంగా అనాదిగా పెద్దల నుండి సాంప్రదాయంగా వస్తున్న ఆచారంలో భాగంగా పిల్లలు, పెద్దలు ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు, పశు సంపద దినదిన అభివృద్ధి చెందాలని, ఏ దుష్ట శక్తులు ప్రజలపై పడవద్దని ఆ మహాతల్లులను పసుపు కుంకుమలు చల్లి కొబ్బరికాయలు కొట్టి కళ్ళు సాక పోసి దున్నపోతును ఊరి మీద వదిలిపెట్టడం జరిగింది. మహాతల్లుల ఆశీర్వాదం కోరుకోవడం జరిగింది. ప్రజలందరూ సిరి సంపదలతో విరజిల్లాలని ప్రతి సంవత్సరం లాగానే ఈ కార్యక్రమంను నిర్వహించడం జరిగిందని సర్వ సమాజ్ కమిటీ కో కన్వీనర్ ఆది ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు సుంకటి ప్రవీణ్, ఉపాధ్యక్షులు పట్టె వెంకట్రమణ, ప్రధాన కార్యదర్శి పాల్వంచ గంగాధర్, సంయుక్త కార్యదర్శి కోరడి గోపి, కోశాధికారి భైరగంగా, శైలేందర్, పెద్ద కాపుల కొరడి పెద్ద నర్సయ్య, కోటకింది నర్సయ్య, కొర్వ భోపాల్, భైరగంగా ప్రసాద్, మల్కాయ లక్ష్మీనారాయణ, కొత్మీర్ సతీష్, జాన్కంపేట్ అశోక్, రామడ్గు బాలకిషన్, మల్కాయ సుదర్శన్, గంట పెద్ద నర్సయ్య, సుంకటి బొమ్మన్న, మల్కాయ భోజన్న, కోరడి నడిపి నర్సయ్య, ఆది నర్సయ్య, నరాల చక్రాధర్, బెల్లాల్ నాగభూషణం, కొట్టె సాయిబాబా, సుంకటి రమేష్, మల్కాయి మహేందర్, భైర ప్రసాద్, అన్నారం జితేందర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలైంది. ఈ సందర్భంగా నిజామాబాద్ యొక్క ప్రజలందరూ కూడా ఈ యొక్క దైవ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి సర్వ సమాజ్ కమిటీ ద్వారా కోరడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని కూడా అందరి యొక్క సహాయ సహకారాలు అందించాలని, మరియు ముఖ్యంగా రెవెన్యూ విభాగము, పోలీస్ డిపార్ట్మెంట్ విభాగము మరియు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహదేవ్పూర్ కాలనీలో సొంత ఇంట్లోనే దొంగతనం చేసిన వ్యక్తిని నిర్మల్ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు చూద్దాం. స్థానిక మహదేవ్పూర్ కాలనీలో నివాసం ఉండే అనితారాణి సోఫీనగర్లోని గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం విధుల్లో భాగంగా భర్త బైక్పై విధులకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా బీర్వా లోపల 8 తులాల బంగారం దొంగతనానికి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో సీసీ ఫుటేజీ పరిశీలించి విచారణ చేపట్టగా ఆమె భర్త దొంగతనానికి పాల్పడ్డట్టుగా గుర్తించారు. అతని వద్ద నుండి 3,20,000 బంగారు నగలు, 6 తులాల వెండిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏర్గట్ల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్ హాజరయ్యారు. ఏర్గట్ల మండల కేంద్రంలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశానికి మండల అధ్యక్షుడు ఏలెట్టి నారాయణ రెడ్డి అధ్యక్షతన వహించారు. రాబో కాలంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పోరాడాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చినటువంటి గ్యారంటీలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శంకర్, గుమ్మిర్యాల మాజీ సర్పంచ్ సోమరాజారెడ్డి, బీసీ మోర్చా అధ్యక్షుడు గంగాధర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు రమేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం పెద్దలు ఏలేటి నారాయణ రెడ్డి అధ్యక్షతన ఈ బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మరింత పటిష్టం చేయడానికి
ప్రతి ఒక్క కార్యకర్త కూడా కంకణం కట్టుకొని ముందుకెళ్లాలని. బెల్లంపల్లిలో కూరగాయల మార్కెట్లో త్వరగా గదులు కేటాయించాలని వ్యాపారస్తులు కోరారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నూతన కూరగాయల మార్కెట్ దుకాణాల కేటాయింపులో జాప్యం జరుగుతుందని మంగళవారం రోజు కూరగాయల వ్యాపారస్తులు బంద్ పాటించారు. దుకాణాల కేటాయింపు నిజమైన లబ్ధిదారులకు అందడం లేదని నూతన మార్కెట్లో కూరగాయల వ్యాపారస్తులు వాపోతున్నారు. కూరగాయల విక్రయానికి 108 స్థలాలను కేటాయించగా గత కొన్ని సంవత్సరాలుగా కూరగాయల విక్రయం చేసిన వారికి కాకుండా ఆర్థికంగా ఉండి ఈ మధ్య కాలంలో వచ్చి కూరగాయలు అమ్ముతున్న వారికి స్థలం కేటాయిస్తున్నారని గత కొన్ని సంవత్సరాలుగా కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా కూరగాయలు విక్రయిస్తూ వృత్తిగా జీవనం సాగిస్తున్న తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి దుకాణాలను కేటాయించాలని, లేని పక్షంలో ధర్నాలకు సైతం దిగుతామని వ్యాపారస్తులు తెలిపారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని న్యాయం చేయాలని వారు కోరారు. 5 సంవత్సరాల నుండి ఎండల వానలా మేము బతుకుతున్నాము. మాకు రూమ్ అయిన తర్వాత కూడా ఇస్తారని ఇంతవరకు ఆశపడ్డాము. గుళ్ళల్లో కూర్చుంటాను, నీళ్ళలో కూర్చుంటాను సార్. ఇప్పటికి మాకు ఇంకా కార్యక్రమం ఇస్తలేరు. మేము ఏం చేస్తానో మాకే అర్థం కాకుంటున్నది. అయ్యా మిమ్మల్ని వేడుకున్నది ఏంటిదంటే మా మార్కెట్ మమ్మల్ని చేరదీసి మమ్మల్ని కూర్చోబెట్టి మా దగ్గరికి వచ్చి మాకు మంచి ఏందో చెడేందో చెప్తలేరు. ఎవరిది వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎప్పుడు మున్సిపాలిటీ ఆఫీసు కమిషనరు ఈ లీడర్లతో మేమేం మాట్లాడలేకపోతాను సార్. మా ప్రజల సంగతి చూడు, ముసలోళ్ళ ఉన్నావు, ముడిగల్లో ఉన్నావు. ఇక్కడ ఈ వాతావరణం అంతా వేరే రకంగా. సాలూరులో ఆర్గానిక్ డ్రాగన్ పంట సాగు చేస్తూ రిటైర్డ్ ఉద్యోగి లాభాల బాట పొంది ఆదర్శంగా నిలిచారు. సాలూరు మండల కేంద్రంలో తన విద్యుత్ ఉద్యోగి రెండో భాగాన తన ప్రయాణం ప్రారంభించారు. రైతుగా మారి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ సాగుపై అవగాహన పెంచుకొని తన ఉన్న 4 ఎకరాల్లో 6 లక్షల పెట్టుబడితో ఈ సాగును ఎలాంటి మందులు వాడకుండా ఆర్గానిక్ ఫుడ్స్ ప్రజలకు అందించాలనే లక్ష్యంతో సాగు చేస్తూ అధిక రాబడి పొందుతున్నారు. ఇది సాలూరు మండలం. అది ఇక్కడ 4.5 ఎకర్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్ పెట్టాము. ఇది ఎకరానికి మాకు 6 lakhs వచ్చేసిందండి. కాకపోతే టోటల్గా ఆర్గానిక్, మేము ఎక్కడ కూడా కెమికల్ లేదు. జీవామృతము, గోమూత్రము అవి చేసుకొని జీవామృత చేసుకొని చేస్తున్నాము. ఆవు పేడ, మేక పేడ, మళ్ళీ కోళ్ళ పేడ వేసేసి మొత్తం ఆర్గానిక్ పంటలు పండిస్తున్నాము. మా సాత్వేక్ జీపీ రాజు. ఎకరానికి అయితే 6 లక్షలు వచ్చింది. కానీ ఇక ఇప్పుడు ఫ్రూట్ బాగా వచ్చింది. ఇది మేము 2022లో ఫిబ్రవరిలో పెట్టాము స్టార్టింగ్. ఇప్పటికీ 2.5 years అవుతుంది. ఇంకా పెట్టుబడి అయితే పెట్టాము. మాకైతే అందరికీ ఆరోగ్యం బాగుండాలి అన్నట్టు పెడుతున్నాం. ఎందుకంటే క్యాన్సర్కి కానీ, బీపీ, షుగర్, ప్లేట్లెట్స్ పడిపోయినా కూడా బాగా మంచి పనిచేస్తుంది. ఇది డాక్టర్స్ కూడా ఎక్కువ ఇదే సజెషన్ ఇస్తున్నారు. అన్ని ఫ్రూట్లో ఎంత అవుతుందో ఈ ఫ్రూట్లో కూడా అంత, అన్ని ఫ్రూట్లో కానీ ఈ ఫ్రూట్లో ఎక్కువ. వేల్పూర్ మండలానికి చెందిన గుగ్గిల అశోక్ వచ్చే నెల ఆగస్టు 11 హైదరాబాద్లో నిర్వహించనున్న 10K రన్ మారథాన్ కు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైనట్లు అశోక్ మిత్రులు ఏలేటి చిన్నారెడ్డి, స్టార్ యూత్ సభ్యులు తెలిపారు. తోటి విద్యార్థులు మిత్రులు గుగ్గిల అశోక్ 5 రాష్ట్రాలకు చెందిన రన్ మారథాన్ అంబాసిడర్గా ఎంపిక కావడంతో వేల్పూర్ గ్రామంలో సంబరాలు చేసుకోవటం జరిగిందని అన్నారు. 5 రాష్ట్రాల రన్ అంబాసిడర్గా ఎంపికైన అశోక్ విజయాలను తెలిపే ఫ్లెక్సీలను రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పలు వీధుల్లో ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. గుగ్గిల అశోక్ను స్టార్ యూత్ తరఫున ఘనంగా సన్మానించడం జరిగిందని అన్నారు. కామారెడ్డి ఆర్టీఓ ఆఫీసులో కానిస్టేబుల్గా పనిచేస్తున్న గుగ్గిల అశోక్ను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు పోవాలని మిత్రులు తెలిపారు. ఇప్పటి వరకు వివిధ విభాగాలలో రన్ మారథాన్ పోటీల్లో పాల్గొని ఎన్నో అవార్డులు అందుకోవటం జరిగిందని అన్నారు. సన్మాన కార్యక్రమంలో స్టార్ యూత్ సభ్యులు, వేల్పూర్ ప్రజలు, అలాగే తన స్నేహితులు సుంకరి కృష్ణ, రాజేందర్, మహేష్, సునీల్, చంటి, అశోక్ అభినందించారు. దాన్ని ఈసారి మనల్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టినందుకు నాకు, మా రన్నర్స్ క్లబ్ వేల్పూర్, మా స్టార్ బ్యాచ్ అందరికీ ధన్యవాదాలు. మన ఈ రన్ ఒక 3-4 స్టేట్లలో జరుగుతుంది. మన రూరల్ ఏరియా నుంచి రెగ్యులర్ రన్నింగ్ చేసే వాళ్ళని ఒక అథ్లెటిక్స్ని బ్రాండ్ అంబాసిడర్గా పెడదామని వాళ్ళు అనుకున్నారు. దాన్ని నన్ను సెలెక్ట్ చేయడం నాకు చాలా సంతోషం అనిపించింది. పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈసారి బడ్జెట్ 2024-25లో కస్టమ్ డ్యూటీపై భారీగా కోతలు విధించింది. ఎలక్ట్రానిక్, విలువైన లోహాలు, కీలక ఔషధాల ధరలు కొంత మేరకు తగ్గనున్నాయి. మరికొన్ని వస్తువులపై మాత్రం ఈ డ్యూటీని పెంచారు.
గత కొన్నేళ్లుగా నగలు వజ్రాలు ఎగుమతి వ్యాపారులు ప్రభుత్వానికి చేస్తున్న డిమాండ్ ఇప్పుడు నెరవేరింది. బంగారంపై ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఈసారి బడ్జెట్లో తగ్గించారు. పుత్తడి వెండి వస్తువులు కట్టడిలపై కస్టమ్ డ్యూటీలో 15% నుండి 6% కుదించారు. ఇక ప్లాటినం, పాల్లాడియం, ఓస్మాయియం, రుథేనియం, ఇరిడియంపై 15.4% నుంచి 6.4% తగ్గింది. ఈ నిర్ణయంతో భారత్ నుంచి పుత్తడి ఆభరణాలు ఎగుమతులు పెరుగుతున్నాయని ఆశిస్తున్నారు. తక్కువకు ముడి బంగారం కొనుగోలు చేసి దేశీయంగా దానికి అదనపు విలువను జోడించి విక్రయించే అవకాశాలు పెరగనున్నాయి. బడ్జెట్ ఎఫెక్టు అప్పుడే పుత్తడిపై పడింది. బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటనతో బంగారం మార్కెట్లో ధరలు భారీగా పతనమయ్యాయి. మధ్యాహ్నానికి ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం ధర ఒక దశలో 4,000 తగ్గి 68,500కు చేరుకుంది. వెండి కూడా కిలో 2,500 తగ్గి 84,275 వద్ద ట్రేడ్ అవుతుంది. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత నిరసిస్తూ మృతి చెందిన శిశువుతో సన్నిహితులు నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి గ్రామానికి చెందిన యువతి ప్రసవం కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రిలో చేర్పించుకున్న సిబ్బంది కొన్ని గంటల అనంతరం వైద్యులు లేరని జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించాలని సూచన చేశారు. అప్పటికే యువతికి పురిటి నొప్పులు ఎక్కువగా ఉన్నాయని వెంటనే జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించాలని, లేని పక్షంలో తల్లి ప్రాణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని సిబ్బంది యువతి బంధువులపై ఒత్తిడి తీసుకొచ్చారు. జిల్లా కేంద్రం వెళ్లే సమయంలో ప్రమాదం కలుగుతుందనే భయంతో యువతి బంధువులు బోధన్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి మృతి చెందిన శిశువును తీశారు. శిశువు మృతి చెందడంతో ఒక్కసారిగా యువతి బంధువుల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. శిశువు మృతికి బాధ్యులు ఎవరని ఆర్డీఓ రాజేశ్వర్ను నిలదీశారు. ఆర్డీఓ కార్యాలయానికి పోలీసులు చేరుకుని బాధితులకు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. मैं जुनेद आज बोधन के अंदर हमारे एक दोस्त अजीज मोहसिन साहब जो अपनी अहलिया को सरकारी दवाखाने डिलीवरी को लेके गए, जिनका ट्रीटमेंट गुज़िश्ता 9 महीने से जब से चल रहा कंटिन्यू हॉस्पिटल में बता रहे, मगर आज सुबह में 10 बजे एडमिट कर लेने के बाद जहाँ हॉस्पिटल में डॉक्टर्स नहीं है फिर भी नॉर्मल डिलीवरी करते हैं बोल के एडमिट कर लेके आखिरी मोमेंट पे जहाँ बच्चे की जान जाने का खदशा उनको महसूस हो गया या मौके वारदात पे जान चले गई, मगर ये लोगों को निज़ामाबाद रिफ़र करे। जब ये लोग बोले निज़ामाबाद गए तक मसला होता, प्राइवेट दवाखाने में जाएंगे। जब प्राइवेट में गए तो मालूम हुआ बच्चा माँ के पेट में दुनिया से गुजर गया। ये जो नेग्लिजेंसी हुई इसका जिम्मेदार मैं सीधे बोधन एमएलए सुदर्शन रेड्डी साहब को ठहरा रहा हूँ। రెబ్బెన్ గ్రామంలో తన భూమిలో అక్రమ సాగు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం రెబ్బెర గ్రామం సర్వే నెంబర్ 96లో తమ 10 ఎకరాల భూమిలో వేరే వారు చొరబడి సాగు చేస్తున్నారని పట్టాదారు గోమాస రాజయ్య వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా 10 ఎకరాల భూమిని సాగు చేస్తున్నామని, మా భూమికి ఆనుకొని ఉన్న కొందరు అక్రమంగా ఆ భూమిలోకి చొరబడి సాగు చేస్తున్నారని, వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. గత నెల భూమి హద్దులు చేసి ఇచ్చినా కూడా ఎంసీ సర్వేను బేఖారత్ చేస్తూ తమ భూమిలో చొరబడుతున్నారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి తమ భూమిలో సాగుకు అక్రమంగా చొరబడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, వారికి న్యాయం చేయాలని కోరారు. భూమిలో మా సర్వే నెంబర్ 96 అయితే సర్వేకు ఫీజు కట్టి మేము కొలతలు చేయించడం జరిగింది. హద్దులు సర్వేర్ వచ్చి వేసిన తర్వాత కొందరు చుట్టుపక్కల వాళ్ళు మా భూమిలో చొరవడం రావడం జరుగుతుంది. గత 3 ఎకరాల వరకు కబ్జా చేయడం జరిగింది. వారి వెనుక ఉండి నరసింహరావు ఇట్లా రామాంజనేయులు వాళ్ళ ప్రోత్సాహంతో ఎవరికి చెప్పుకొని దళితుల మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. మా పైన తప్పుడు కేసులు చేయడం జరుగుతుంది. భూమి కబ్జా చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలి. వారి వెనుక ప్రోత్సహిస్తున్నారు, మా పైన తప్పుడు కేసులు చేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా కంప్లైంట్ కూడా పట్టించుకోవడం లేదు. మాకు తగిన న్యాయం చేయని వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ వారిపైన ముప్కాల్ మండలంలోని ఇందిరమ్మ కాలనీలో ఔసల్ లింబాద్రి ఇంట్లో భారీ చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ముప్కాల్ మండలంలో ఇందిరమ్మ కాలనీలో ఔసల్ లింబాద్రి ఇంట్లో భారీ చోరీ. సుమారు 25 తులాల బంగారం పోయిందని అంచనా. లింబాద్రికి 3 కుమారులు, 1 కుమార్తె. కానిస్టేబుల్ ఇంకో కుమారుడు, ఆర్మీ జవాన్ 3వ కుమారుడు శ్రీరామ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చేస్తారు. సుమారు మధ్యాహ్నం 1 గంట మధ్యలో ఇంటికి తాళం వేసి పాత ఇంటికి వెళ్లారు. సాయంత్రం వచ్చేసరికి ఇల్లు తాళం చూసి
కంగుతున్న యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. హడావుడిగా చేరుకున్న పోలీసుల బృందం క్లూస్ టీం తెప్పించి వివరాలు సేకరిస్తున్నారు. జరిగిన సంఘటన స్థలానికి ఉమ్మడి మండలాల ఎస్ఐలు మరియు ఏసీపీ బస్వారెడ్డి క్లూస్ టీం వెంట విచారణ నిర్వహిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ నెల 25న నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించేందుకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 25న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ ఉద్యోగ మేళాకు మెడిప్లస్ కంపెనీ వారు ఫార్మసిస్ట్, జూనియర్ అసిస్టెంట్, ఆడిట్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకాలు చేపడతారు. అర్హతలు ఎస్ఎస్సి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ, పీసీఐ పాస్ అయిన వారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు నిజామాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం శివాజీనగర్లో ఈ నెల 25న ఉద్యోగ మేళా ఉదయం 10:30 నుండి మధ్యాహ్నంలోపు పాల్గొనాలని సూచించారు. ఇతర వివరాలకు సెల్ నెంబర్ 9581768413, 9948748428, 63057434423, 9959456793 ఫోన్ ద్వారా సంప్రదించగలరు. అభ్యర్థులు తమ రెజ్యూమ్, బయోడేటా, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో ఫోటో తీసుకురావాలన్నారు. నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికుల బదిలీలు ఆపాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య సూచించారు. నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికుల బదిలీల పేరుతో ఆందోళనకు గురిచేస్తున్నారని, ఆ ప్రయత్నాన్ని ఆపాలని ఏఐటీయూసీగా కోరుతున్నామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని పద్ధతిలో కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని బదిలీ చేయాలని గాని నిజామాబాద్ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు బదిలీ చేస్తామనడం సరికాదన్నారు. అనేక సంవత్సరాలుగా సీనియారిటీ ప్రకారం కార్మికులకు ప్రమోషన్ ఇవ్వాలని, స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, రెగ్యులర్గా రావాల్సినటువంటి సబ్బులు, చెప్పులు, నూనెలు, యూనిఫామ్లు ఇవ్వాలని అడుగుతుంటే ఇవ్వకుండా పారిశుద్ధ్య కార్మికుల బదిలీలో ఆలోచనలు ఉపసంహరించుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి నరసింహారావు, నాయకులు నరసయ్య, ఒడ్డెమ్మ, చిన్న సాయమ్మ, రజని, రాజేందర్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సంస్థలో పర్మనెంట్ కార్మికులు శానిటేషన్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్ ఇంక్రిమెంట్లు, అదే రకంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఇవ్వాలని చట్టంలో ఉన్న, వాళ్లకు సబ్బులు, చెప్పులు, నూనెలు, బట్టలు ఇవన్నీ ఇవ్వాలని చట్టంలో ఉన్న, ఎన్నిసార్లు చెప్పినా అధికారులకు బట్టలు, చెప్పులు, సబ్బులు ఇవ్వాల్సినటువంటి పద్ధతుల్లో ఇవ్వకుండా తక్కువ చేస్తూ వాళ్లకు తక్కువ ఇవ్వటం అనేది జరుగుతూ ఉన్నది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్కు సంబంధించి ప్రమోషన్స్ అసలు ఎన్ని సంవత్సరాలుగా మేము అడిగినా ఇప్పటి వరకు ఏ ఒక్క శానిటేషన్ వర్కర్కు జవాన్గా కానీ మిగతా వాళ్ళ అర్హతను బట్టి ప్రమోషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అటెండర్లుగా, 4th క్లాస్ ఎంప్లాయీస్గా ప్రమోషన్లు ఇవ్వమని చెప్పేసి అంటే ప్రమోషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. గాంధారి కస్తూర్బా పాఠశాలను కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్ సందర్శించారు. గాంధారి మండల కేంద్రంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్ సుడిగాలి పర్యటన చేశారు. మండల కేంద్రంలోని మండల సమిఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. పారిశుద్ధ్య పనులను చూశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ చందర్, డాక్టర్ విజయలక్ష్మి, పర్యవేక్షకుడు సంగీత్ కుమార్, డిపిఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు. మహిళ సామాన్యురాలు కాదని, మహిళా శక్తి అని కామారెడ్డి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో న్యాయవాదులు పేర్కొన్నారు. నేడు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కామారెడ్డి మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నేడు ప్రభుత్వ జూనియర్ కళాశాల మాచారెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాచారెడ్డి నందు మహిళా సాధికారత కొత్త చట్టాల గురించి అవగాహన గురించి 2 కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాది మోహన్ రావు కులకర్ణి, న్యాయ సహాయక న్యాయవాది కామారెడ్డి, పల్లి చిరంజీవి, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాది కామారెడ్డి ఆర్ దేవేందర్ గౌడ్ న్యాయవాది మహిళా సాధికారత కొత్త చట్టాల గురించి తెలుపుతూ మహిళా సామాన్యురాలు కాదని, మహిళా శక్తి అని, చైతన్యవంతమైన మహిళలు ఉన్న ఇల్లు ఆదర్శమని, ఇల్లు ఆదర్శంగా ఉన్నప్పుడే గ్రామానికి, మండలానికి, జిల్లాకు ఆదర్శంగా నిలుస్తుందని, రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా మారింది. ప్రపంచంలో భారత్ సముచిత స్థానం పొందాలంటే ఇప్పటి నుంచి మహిళల ద్వారా అవగాహన రావాలన్నారు. మహిళల సంక్షేమం కోసం గృహహింస నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం,
వరకట్నం నిషేధం, ఫోక్సో చట్టం తదితర చట్టాలు తీసుకొచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో బి శ్రీనివాస్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ డిఎంసి శిరీష, జిహెచ్ శారద, ఎస్ఎఫ్సి సౌందర్య పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. నందుపేట్ మండలం మారంపల్లి గ్రామానికి చెందిన అజయ్ చంద్ర బ్రెయిన్లో రక్తం గడ్డకట్టడంతో నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో వారికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలపడంతో వారి భర్త గంగాధర్ ఆర్థిక స్తోమత అంతగా లేకపోవడంతో స్థానిక గ్రామ కాంగ్రెస్ నాయకులు విషయం తెలుసుకుని స్పందించి వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి చరవాణిలో మాట్లాడుతూ శస్త్రచికిత్స గురించి తెలుపగానే ఆయన వెంటనే స్పందించి వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్ఓసి 2,50,000 రూపాయలు ఇప్పించారు. రాష్ట్ర స్థాయిలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ఎంకాం విద్యార్థులకు ప్రతి సంవత్సరం నిర్వహించే వాణిజ్య సదస్సు ఈ నెల 19, 20 తేదీల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో తెలంగాణ వర్సిటీకి చెందిన ఎంకాం విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచి పలు బహుమతులను సాధించారు. ఆదాయం పన్ను చెల్లించే మధ్యతరగతి వేతన జీవులకు ఈ బడ్జెట్లోనన్నా కొంత ఊరట దక్కుతుందని ఆశించారు. ఐటీ స్లాబ్లను సవరించాలని, స్టార్టర్డ్ డిడక్షన్ను కనీసం 1,00,000కు పెంచాలనేదే ప్రధాన డిమాండ్. పన్ను మినహాయింపును ప్రస్తుత 3 లక్షల నుండి 5 లక్షలకు పెంచడంతో పాటు పాత విధానంలో మినహాయింపులను కూడా పెంచుతారని ఆశించారు. ఇప్పుడు ఒక ఆయుర్వేద చిట్కా. కీళ్లవాతమునకు తులసి పత్రాలు, కొమ్మలు, కాడ, విత్తనములు, వేరులను నీటితో మరిగించి తులసి పత్రాలు, కొమ్మలు, కాడ, విత్తనములు, వేరులను నీటితో మరగకాచి ఆవిరి పడితే కీళ్లవాతము క్రమేపీ నివారింపబడును. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి, ఏపీకి భరాలు, తగ్గనున్న బంగారం, వెండి, మొబైల్ ఫోన్లు, క్యాన్సర్ మందుల ధరలు. ఈ నెల 31 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. ఈ నెల 25న బడ్జెట్ సమావేశాలు. రేపు పంట రుణమాఫీపై చర్చ. బీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి భారీగా నిధులు ఇస్తారని ఆశించాం, కానీ కేటాయించింది శూన్యం. కేంద్ర బడ్జెట్పై బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. ఈ నెల 28న ఊర పండుగ సందర్భంగా నిజామాబాద్ నగర నలుమూలల్లో బండారు పోసిన సర్వ సమాజ్ కమిటీ. ఊర పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకోవాలని సూచించిన పెద్దలు. సిరికొండ మండలంలో పర్యటించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పలు పాఠశాలలను తనిఖీ చేసి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్. కేంద్ర బడ్జెట్ ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేకపోవడంతో స్టాక్ మార్కెట్లకు భారీ షాక్. సెన్సెక్స్ 700 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్ల నష్టం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు నిరుద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేల నిరసన. పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరతకు నిరసనగా బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట శిశువు మృతదేహంతో బంధువుల ధర్నా. బీజేపీ సీనియర్ నాయకుడు కాటిపల్లి రామ్ గోపాల్ రెడ్డి అకాల మరణం తీరని లోటు. సంతాపం తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ నాయకులు. రేపు నగరంలోని సుభాష్ నగర్ నుంచి అంతిమయాత్ర. కుటుంబీకుల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.